గోవులు నరికి చంపబడుతున్నాయని, అందరికీ ఆనందాన్నిచ్చే దేవత ఆవుల పట్ల విచక్షణ రహితంగా వ్యవహరించే సంస్కృతి పోవాలని యుగ తులసి పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మరియు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక అభ్యర్థి కొలిశెట్టి శివకుమార్ అన్నారు. ఇంటింటికి వెళ్తామని గోవును పరిరక్షించుకునే గో ప్రేమికులంతా యుగ తులసి పార్టీకి అండగా నిలవాలని, ఫుట్ పాత్ ప్లేయర్ గుర్తుపై 11వ నంబర్పై ఓటు వేసి గెలిపించాలని కూడా ఆయన మరోవైపు విజ్ఞప్తి చేశారు. గో ప్రేమికులంతా దేవత అయిన గోవును రక్షించుకోవడానికి నడుం బిగించాలని, ఆ దిశగా అవగాహనతో చైతన్యవంతంగా వ్యవహరించాల్సిన చారిత్రాత్మకమైన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా క్యాలెండర్లో నెల రీత్యా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్లో అంటే 11వ నెలలో జరుగుతుండటం విశేషం. అంతేకాకుండా ఉప ఎన్నిక కూడా 11వ తేదీన జరుగుతుండటం మరొక విశేషం. ఇంకో విశేషం ఏమిటంటే యుగ తులసి పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడైన పార్టీ అభ్యర్థి కొలిశెట్టి శివకుమార్ బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నంబర్ ఫుట్బాల్ గుర్తుకు 11 నంబర్ కావడం మరొక విశేషం. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర దేవుడి చలవ వల్లనే తనకి ఈ విధంగా కలిసి వచ్చినట్టు కొలిశెట్టి శివకుమార్ ప్రతినిధితో చెప్పారు. రాష్ట్రంలోని హైదరాబాద్ లో యుగ తులసి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్నాము. ప్రత్యేకించి ఇటీవల కాలంలో గో సంరక్షణ సంబంధించి కానీ చట్టాల ఉల్లంఘన కావచ్చు, మనం భారత రాజ్యాంగం కల్పించిన గో సంరక్షణ చట్టాన్ని అమలు చేయకపోవడం వంటి అనేక సున్నితమైన అంశాలు ఇప్పుడు జాతీయ వ్యాప్తంగా చర్చకు వస్తున్నాయి. ఈ పరిణామాల క్రమంలో గో సంరక్షణే లక్ష్యంగా ఆవిర్భవించిన యుగ తులసి పార్టీ నేరుగా అదే విషయాన్ని ఫోకస్ చేస్తూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమరాంగణంలో దిగడం జరిగింది. కేవలం గోమాత నినాదంతోనే అక్కడ ఎన్నికల్లో ప్రధానమైన నినాదంగా ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఈ పరిణామాల క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మాజీ సభ్యులు మరియు యుగ తులసి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైన కొలిశెట్టి శివకుమార్ గారు మనతో ఉన్నారు. శివకుమార్ గారు, చెప్పండి, ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మీరు దిగడానికి కారణం ఏంటి, పోటీ చేయడానికి? గోమాత ఆవేదన జూబ్లీహిల్స్ వినిపించాలని, ఎక్కడ చూసినా కూడా గోహత్యలకి పాల్పడుతున్నారు దుర్మార్గులు, కసాయిలు. గల్లీ గల్లీకి ఒక బీఫ్ షాప్ వెలిసింది. కళ్ళ ముందు గోమాత ఈ భూమాత పైన తిరగాల్సింది కొండికి వేలాడుతున్నది బీఫ్ షాప్లో. వీటన్నిటినీ కూడా వెంటనే ఆపాలని, గోహింస ఆగాలని, గోహత్యలు ఆపాలని, కబేలాలు మూసివేయాలని వచ్చింది. ఆ భగవంతుని దయతోని గోవుకి మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకి, యావత్ తెలంగాణ ఏపీలో ఉన్న ప్రజలకందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు గోమాతకు సంబంధించిన నినాదంతో ఎన్నికల బరిలో దిగిన మీరు రాజ్యాంగపరమైన చట్టము దానికి సంబంధించిన రక్షణ లేదా గోమాతకు? గోవులని మనం మాట్లాడుతున్నటువంటి ఈ క్షణంలో కూడా గోవులను అక్రమంగా కబేలాలు తరలిస్తున్నారు. వాటిని ఆపాలనే మా ప్రధాన డిమాండ్. చట్టాలను అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలని బేఖాతరు చేశారు ఈ ప్రభుత్వాలు. ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా సర్క్యులర్స్ని కూడా పాటించడం లేదు. యథేచ్ఛగా గోహత్యలు పాల్పడుతున్నారు ఈ దుర్మార్గులు, కసాయిలు. సో వీటికి పులి స్టాప్ పడాలి అంటే ఓటుతోని గుణపాఠం నేర్పించాలి రాజకీయ నాయకులకి, పార్టీలకి, ప్రభుత్వాలకి. అందులో భాగంగా ఒక పార్టీని గోమాత కోసం, దేశంలో మొట్టమొదటిసారి గోవు కోసం పుట్టిన పార్టీ యుగ తులసి పార్టీ. ఒక మూగజీవి, మనందరికి కూడా తల్లితో సమానమైనటువంటి గోమాతలని రక్షించుకోవడమే మనిషిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కడు కూడా గోవును రక్షించుకోవాలి. అలా రక్షించుకోలేకపోతే మనను మనం చంపుకున్న వాళ్ళం అవుతాం. గోమాత ఉంటే అందరం ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటామనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసమే యుగ తులసి పార్టీ ఏ ఎన్నికలు వచ్చినా కూడా పోటీ చేస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మేము గట్టిగా
ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నాం. ఖచ్చితంగా గోమాత ఆవేదన జూబ్లీహిల్స్లో మేము ఈ 13 రోజులు ప్రతి గల్లీ గల్లీలు తిరుగుకుంటూ పాంప్లెంట్ కరపత్రాలు పంచుతూ డోర్ స్టిక్కర్లని అంటబెడుతూ విస్తృతంగా ప్రచారం చేయడానికి మా గోభక్తులందరూ ముందుకొచ్చారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గోమాతకి జాతీయ హోదా వచ్చే వరకు మా పోరాటం ఆగదు. ఖచ్చితంగా అది అయ్యే వరకు మేము పోరాటం చేస్తాం. చట్టాలని కఠినంగా అమలు చేసే దిశగా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తాం. ఒక్క గోమాతను కూడా కబేలాకు తరలించకుండా కాపాడుకునేటువంటి ప్రయత్నంలో ప్రతి ఒక్కరిని జాగృతి చేస్తాం. గోవు ఉండవలసినటువంటిది గ్రామాల్లో, కబేలాల్లో కాదు. గోవుకు ఉండాల్సినటువంటి స్థానం భగవంతుడు ఆల్రెడీ ప్రజల మధ్యలో అందరు ఆరోగ్యంగా ఉండాలన్న బిడ్డలని గోవుని ఎక్కడ ఉంచాలనేటువంటిది ఆ ప్రాంతంలో తీసుకెళ్ళి గోవుని పెట్టడమే ప్రధాన లక్ష్యం. ఇప్పుడు రాంగ్ ప్లేస్లో పార్కే ఉన్నది. ఓల్డ్ సిటీలో ముస్లిమ్స్ వాళ్ళ గుమ్మం ముందు కట్టేసి చంపడానికి ఏర్పాట్లు చేసుకొని అనుక్షణం గోవులను చంపేస్తున్నారు. చిన్న చిన్న దూడలను చంపేసేస్తున్నారు. నందీశ్వరులను కోసేస్తున్నారు. ఏది వదలడం లేదు. మన బక్రీద్కి 50,000 గోవులను కోసేస్తారు. ఇప్పుడు ఇంకొక 6 నెలల్లో బక్రీద్ రాబోతున్నది. సో ఇవన్నీ కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి సూచనలు మనం ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ ఎవరు పట్టించుకోకపోవడం వల్ల మేము ఈరోజు ప్రత్యక్షంగా గోమాతని రక్షించడం కోసం ఎన్నికల బరిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మేము పోరాటం చేస్తున్నాం. అంటే సాక్షాత్ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ మీద మీరు పోటీ చేశారు. అక్కడ ఫోకస్ చేయగలిగారా ఈ అంశాన్ని? దాదాపు 3 నెలలు మేము అక్కడ ఉండి ప్రచారం చేశాం. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి దృష్టికి వెళ్ళే విధంగా అక్కడ మా ప్రచారం ఆ విధంగా కొనసాగింది. అప్పుడు 6 ఫేజ్లో 7 ఫేజ్లో పార్లమెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు ఎప్పుడు కూడా గోవు గురించి మాట్లాడినటువంటి ఈ పెద్ద మనుషులు 7వ ఫేజ్లో గోహత్యలు పాల్పడే వాళ్ళని మేము కఠినంగా శిక్షిస్తామని ఆ రోజు అమిత్ షా గారు ప్రకటన చేశారు. ఆ ప్రకటన కట్టుబడి లేదు కాబట్టి తిరిగి మా ఉద్యమాన్ని పోరాటం చేస్తున్నాం, ప్రారంభించాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు గోహత్యలు ఆపాలనే మా ప్రధాన లక్ష్యం. గోమాత జాతీయ మాతగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేయాల్సిందే. చేయకుండా ఉండకుండా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా మేము చేసే విధంగా మా ప్రణాళికలు ఉంటాయి. చేయించుకునేటువంటి పద్ధతిలో చేయించుకుంటాం. దేశం కోసం, ధర్మం కోసం అని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ బీఫ్ ఎక్స్పోర్ట్ పైన 0% GST విధించడం పట్ల గోహత్యలని వీళ్ళు పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తున్నటువంటిది GST 0 విధించడం వల్లనే మాకు అర్థమైపోయింది. వీరి యొక్క త్రికరణ శుద్ధి, వీరి ఒక కమిట్మెంట్ గోవుల పట్ల, గోమాతల పట్ల ఎంత మేరకు ఉన్నదో అనేది ఈ యొక్క GST పైన విధించిన 0% అనే దానిపైన మాకు అర్థమైపోయింది. ఇది చాలా దుర్మార్గం, చాలా బాధాకరం. అన్నిటినీ సరైన వేదిక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా గోవుకు మంచి రోజులు వస్తాయని పూర్తి విశ్వాసంతో పనిచేస్తున్నాం. జై గోమాత. ఇప్పుడు ఈ కర్ణాటక అసెంబ్లీలో దీనికి సంబంధించి తీర్మానం చేశారని విన్నాము. అది జనరల్గా అన్ని స్టేట్స్లో కూడా అట్లా ఉందా? అన్నీ కూడా చేస్తున్నది ఓన్లీ కేవలం కంటితుడుపు చర్య తప్ప క్షేత్రస్థాయిలో మాత్రం గోహత్యలు ఆగడం లేదు. జాతీయ మాతగా ప్రకటించినప్పుడు గోహత్యలు ఆగుతాయి. దేశం గర్వపడుతుంది. పులిని ప్లేస్లో పులిని తీసేసి గోమాతని జాతీయ మాతగా ప్రకటించాలని మా డిమాండ్. అంటే ఇప్పుడు ముఖ్యంగా మీ యువ తులసి పార్టీకి సంబంధించి కార్యకలాపాలు జాతీయ స్థాయిలో ఉండబోతున్నాయి. 100% ఆల్రెడీ మేము హర్యానాలో పోటీ చేసినాం, వారణాసిలో పోటీ చేసినాం, ఢిల్లీలో చేశాం. ఇలా ప్రతి రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా కూడా గోమాతని ఎజెండాగా ముందుకు సాగుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో చేసాం, తెలంగాణలో చేశాం. ఏ ఎన్నికలు వచ్చినా కూడా యువ తులసి పార్టీ అభ్యర్థులు, గోభక్తులు రెడీగా ఉన్నారు పోటీ చేయడానికి. ఖచ్చితంగా ప్రతి డాయస్ మీద మేము అడుగుతాం. ఆ వేదికని మేము పూర్తి స్థాయిలో వాడుకుంటాం. జై గోమాత. బహిరంగంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ వర్గ ప్రజలకు మీరు మీ పార్టీ తరఫున ఏం చెప్పదలుచుకున్నారు? మనం బ్రతకాలంటే గో బ్రతకాలని పదే చెప్తున్నాం. ఈ నేలపైన గోమయం, గోమూత్రమే పడాలి తప్ప గోమాత రక్తం పడడానికి వీల్లేదు. ఆవు పాలు తాగమని చెప్తున్నాం, నెత్తురు తాగద్దంటున్నాం. నెయ్యిని తినమంటున్నాం, మాంసం తినొద్దని చెప్తున్నాం.
జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పెద్ద మనుషులు అపార శ్రీమంతులు అందరింటికి గోవు వచ్చింది. వాళ్ళ ఇంట్లో గోవు అడుగుపెట్టిన తర్వాతే వాళ్ళు అడుగు పెట్టారు. వాళ్ళందరూ ఈరోజు ఆనందంగా ఉన్నారంటే ఆ రోజు వాళ్ళ ఇంటికి ఆవు వచ్చినారు. అలాంటి ఆవులు మర్చిపోకుండా ఈ ఎన్నికల్లో యువ తులసి పార్టీ మీ ఇంటికి వచ్చిన ఆవు చంపబడుతున్నది, నరికి చంపేస్తున్నారు. అలాంటి గోమాతలని చంపకూడదు. మన అందరి ఆనందం కోసం ఆవు చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా కెమెరామెన్ విజేందర్తో ఉప్పు వీరాంజనేయులు, హైదరాబాద్.